కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వడగళ్ల వర్షాలు కురిశాయి. దీనికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. చక్రవాకాలు ద్రోణి ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు. మరో 3 రోజులు కూడా మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇటు ఉత్తర దక్షిణ దిశగాను, ఇటు తూర్పు పశ్చిమ దిశగాను ఎప్పటికప్పుడు చాలా నెమ్మదిగా కదలాడడం వల్ల ఇటువంటి మనకి చక్రవాకాలు అనేవి కానీ ద్రోణి ప్రభావం కానీ ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో మాత్రం మనకి అధిక వేడిమి వాతావరణానికి, అట్లాగే చూసుకున్నట్లయితే సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లటి వాతావరణానికి ఈ యొక్క విండ్ డిస్కంటిన్యూటీ అనేది దోహదపడుతుందని చెప్పొచ్చు. ఎప్పుడైతే 2 వ్యతిరేక దిశ గాలులు అనేవి ఏర్పడుతుంటాయో ఆ సమయాల్లో మనకి అటు పగటిపూట ఉష్ణ తీవ్రత గరిష్ట స్థాయిలో పెరగడం, అట్లాగే రాత్రిపూట మనకి చల్లటి వాతావరణం అనేది కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 3 రోజులు కూడా పగటిపూట ఉష్ణ తీవ్రత కొంచెం ఉక్కబోత వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం పూట స్వల్పంగా ఈ యొక్క ఉపశమనం అనేది ఈ యొక్క తేలికపాటి వర్షాల నుంచి మనకి లభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలోని భిన్న వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. పగటిపూట మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాయంత్రం అయ్యేసరికి మాత్రం దాదాపుగా ఇటు ఉరుములు మెరుపులతో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు ఉత్తర తెలంగాణ అనేటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే మాత్రం సాయంత్రం అయ్యేసరికి ఇటు ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన కురుస్తున్నాయి. దాదాపుగా చూసుకుంటే మాత్రం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి ఇటు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే చూసుకుంటే మాత్రం ఇటు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా పగటిపూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఎక్కువగా ఉత్తర తెలంగాణలో వడగాలతో పాటు ఇటు సాయంత్రం వడగళ్ల వర్షాలు కూడా కురిసే అవకాశాలని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రాగల 2 రోజులు కూడా చూసుకుంటే మాత్రం తెలంగాణలో ఇటు పగటిపూట గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఇటు వడగళ్ల వాన కురుస్తాయంటున్నారు. దాదాపుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ మాత్రం సాయంత్రం అయ్యేసరికి మాత్రం వడగళ్ల వానలు కురిసే అవకాశాలని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.